ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా నవ్వుతూ మేము రెడీగా ఉన్నాం బీజేపీని గెలిపేయడానికి అని వస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రాజగోపాల్ రెడ్డి గారు లాంటి లీడర్ కావాలని అనుకుంటున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని సారా బాటిళ్ళు బ్రాందీ బాటిళ్ళు పంచినా, ఎన్ని కోళ్లు పంచినా, మొన్న చూసినా నేను టీవీలో కోడి ఒక బాటిల్ పంచుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మంత్రులు కూడా బ్రాందీ బాటిళ్లు పంచితే ఆ మంత్రి పదవి గౌరవాన్ని కూడా మట్టిలో కలిపితే ఎంతవరకు సంస్కారం ఉన్నట్టు. మంత్రిగా నేను చేయాల్సిన పని కాదు అని కూడా ఆలోచించుకోవట్లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కనుక ప్రజలకు తెలియజేసేది ఒకటే, అభ్యర్థిని బట్టి గెలిపించండి. అభ్యర్థి తెలివైనవాడా కాదా, మాటకారా కాదా, మాటలు చెప్పి తప్పించుకుంటాడా కేసీఆర్ లాగా? వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లున్నాయి, మునుగోడు నియోజకవర్గం ఎట్లుంది, ఎందుకు? దీనికి కారణం ఎవరు? గవర్నమెంట్ 8 సంవత్సరాల నుంచి కనీసం మునుగోడు నియోజకవర్గం ముఖం చూసిందా? గతంలో ఒకసారి కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాని దత్తత తీసుకుంటా ఫ్లోరైడ్ బాధితులందరినీ కాపాడుతూ అసలు ఫ్లోరైడ్ను రూపుమాపుతా అన్నాడు, శపథం చేశాడు. చూసిండా ఎప్పుడన్నా? కేసీఆర్ గారి వాగ్దానం ఏమైంది? ఆలోచించరా అన్నల్లారా కల్లారా? మాటలు చెప్పుడు వరకే కేసీఆర్ పని. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా తిరుగుతున్నారు, మంత్రులంతా తిరుగుతున్నారు. నిజంగా చెప్పండి, వాళ్ళ నియోజకవర్గానికి 10 రూపాయలు శాంక్షన్ చేసుకోగలిగారా? కేసీఆర్ గారి ముందు ఇది కావాలని అడిగే దమ్ముందా ఏ మంత్రి కన్నా, ఏ ఎమ్మెల్యే కన్నా? రేపు ఈ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కూడా అంతే ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.